జగన్ చేసిన తప్పుని సరిచేసేటటువంటి క్రమంలో సీరియస్ గా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ తెలుగుదేశం ప్రభుత్వం. అందులో గ్రామీణ నిరుద్యోగులు కోరుకునేటటువంటి ఉద్యోగాలు రెండు. నెంబర్ 1 వచ్చేటప్పటికి టీచరు, నెంబర్ 2 పోలీస్. శారీరక దాడుకి ఉండి చదువుల పరంగా కాస్త ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ ఉద్యోగాలు కోరుకుంటారు. అలాగే చదువులలో నెంబర్ 1 గా ఉండి ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంట్రెస్ట్ అయినటువంటి వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు ఇంట్రెస్ట్ పెడతారు పల్లె ప్రాంతాలు. డిఎస్సి కానీ పోలీస్ ఉద్యోగాల గురించి కానీ అనేక సార్లు నేను జగన్ ప్రభుత్వం టైంలో ప్రస్తావించాను. పట్టించుకోలేదు. చివరి 6 నెలల ముందేదో ప్రకటించి హైకోర్టుల చుట్టూ లిటిగేషన్ అయి ఏది పూర్తి చేయకుండా వెళ్ళిపోయారు. ఆయన పూర్తి చెయ్యని వాటికి ఈ ప్రభుత్వం వచ్చాక చేసింది. 6,000 టీచర్ పోస్టులు 16,000కి చేసింది. అదే సమయంలో 6,000 కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్ చేసింది. ఇప్పుడు డిఎస్సి ఏది జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది అన్నారు, మొన్న ఇవ్వలేదు, జనవరి అయిపోయింది అంటే జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వలేదు, కానీ డిఎస్సి అయితే నిర్వహించడానికి లోకేష్ సిద్ధపడుతున్నారు. ఉగాది పండుగ సందర్భంగా డిఎస్సి ప్రకటించాలని ఆలోచిస్తున్నారట. పాఠశాల విద్యాశాఖని క్షేత్రస్థాయిలో ఖాళీల వివరాలు అడిగారట.